మనం పాస్ట్ గురించి చెప్పాలంటే హీ కుడ్ ప్లే అంటే సరిపోతుంది కదా, కానీ ఎందుకని హీ కుడ్ హ్యావ్ ప్లేడ్ అని కూడా అనవచ్చు? ఎందుకంటే కుడ్ ప్లస్ V1 ని పాస్ట్కి చెప్పామంటే పాస్ట్ ఎబిలిటీని గురించి చెప్తున్నాం. హీ కుడ్ ప్లే వెన్ హీ వాజ్ యంగ్, అతను యంగ్గా ఉన్నప్పుడు ఆడగలిగేవాడు. హీ కుడ్ రన్, అతను పరిగెత్తగలిగేవాడు. హీ కుడ్ స్టడీ, అతను చదవగలిగేవాడు. అంటే కుడ్ ప్లస్ V1 పాస్ట్కి ఎబిలిటీని చెప్తుంది. అలా కాకుండా పాస్ట్లో ఏదన్నా పాసిబిలిటీని చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆడి ఉండవచ్చు, హీ కుడ్ హ్యావ్ ప్లేడ్. అతను చదివి ఉండవచ్చు, హీ కుడ్ హ్యావ్ స్టడీడ్. అతను అక్కడికి వెళ్ళి ఉండవచ్చు, హీ కుడ్ హ్యావ్ గాన్ దేర్. ఇలాగా పాసిబిలిటీని చెప్పడానికి కుడ్ హ్యావ్ ప్లస్ V3ని పాస్ట్కి యూజ్ చేస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను బాగా చదవగలిగేవాడు అంటే పాస్ట్ ఎబిలిటీ, హీ కుడ్ స్టడీ వెల్. అతను బాగా చదివి ఉండవచ్చు అంటే పాస్ట్ పాసిబిలిటీ, హీ కుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్. చూసారా, కుడ్ అంటే ఎబిలిటీని చెప్తుంది, కుడ్ హ్యావ్ అంటే పాసిబిలిటీని చెప్తుంది. అంతేకాదు ఇది కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను అప్పుడు చదువుతూ ఉండవచ్చు, హీ కుడ్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ దెన్, అంటే గతంలో ఆ పని చేస్తూ ఉండవచ్చు. లేదా ప్రజెంట్లో చదువుతూ ఉండవచ్చు అంటే హీ కుడ్ బి స్టడీయింగ్ నౌ. అంటే కుడ్ని ప్రజెంట్కి పాసిబిలిటీని చెప్పడానికి, కుడ్ హ్యావ్ని పాస్ట్ పాసిబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తాం. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నా వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.